రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మాజీ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి విమర్శలు చేయడం అర్ధరహితమని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్లు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులలో కదలిక వచ్చిందని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో బీఆర్ఎస్ హయాంలో కనీస పని కూడా జరగలేదని, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలుగా కమిషన్లు తీసుకోవడంతో ప్రాజెక్టు కూలిపోయిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పదని, చెప్పిందే చేస్తామని, చేసిందే చెబుతామని అన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకూని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ముంతాజ్ అలీ, దుబ్బా అశోక్ సుందర్ తదితరులు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, తర్వాత ఆయన కంచెర్ల భూపాల్ రెడ్డి, కొంతమంది బీఆర్ఎస్ నాయకులందరూ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అందులో మా ఇద్దరు మంత్రులు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి విమర్శ చేయడం జరిగింది. నేను అనుకుంటున్నా అది అర్ధారహితమైన విమర్శ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే గత 10 ఏళ్ళు పాలకులు వాళ్ళే ఉన్నారు కదా. ఇంకా 10 ఏళ్లలో జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటలో పెద్ద స్కీమ్ లాంచ్ చేసిండు, దళిత బంధు అని. ఎంతమందికి దళిత బంధు ఇచ్చినాడు ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్పేసి కాన్స్టెన్సీకి ఒక్కడని ఇచ్చినారా వీళ్ళ ముఖానికి ఒక్కడన్నా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలే వీళ్ళు. ఈ నల్గొండ జిల్లాలే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వలేదు. 10 ఏళ్లలో మంత్రిగా ఉండి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ సాధించినావా? డిండి ఎత్తిపోతలో సాధించినావా? బ్రాహ్మణ విలంలో పూర్తి చేసినావా? ఎల్ఎల్సీ పూర్తి చేసినావా? హెచ్ఎల్సీ పూర్తి చేసినావా? టనల్ పూర్తి చేసినావా? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే దాంట్లో మీరంతా ఇసుక బుక్తిరి, కంకర బుక్తిరి, మొత్తం కమిషన్ తడుకుంటారు. అది మధ్యలో కూలిపోయాది. మళ్ళీ పైన మీరు అవన్నీ అబద్ధాల మాటలు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇవన్నీ అబద్ధాల మాటలు మాట్లాడుతారు. జీర్ణించుకోలేకపోతారు అధికారం పోయిన తర్వాత. అన్ని అబద్ధాలు చెప్పి ఏదో ఓట్లు వేయించుకున్న దాఖలాలు ఉన్నాయి మేము. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఆడదు, మాట దిప్పదు, మడమ దిప్పదు, ఉన్నదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. మన ప్రజా పరిపాలన మీద ఒక నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతుండు. ఆయన 10 ఏళ్ళు కేసీఆర్కు కుటుంబానికి ఊడిగా చేసి ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో 10 ఏళ్ళు మంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు మంత్రి ఎందుకు ఉన్నట్టే కేసీఆర్కు 24 గంటలు వీడియో చేస్తాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. జిల్లాలలో ఒక్క ప్రాజెక్టు కట్టిన దాఖలాలు లేవు. ఇవాళ మీరు 10 ఏళ్ల నుంచి ఎన్నడన్నా సన్నబియ్యం ఇద్దామని బీద జనానికి ఆలోచించిరా? అది అలా ఇచ్చినందుకు పొగడేది పోయి మీరు ఇంకా అయిన దానికి విమర్శించడం ఎందుకు మంచి పద్ధతి? ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే బడుగు బలిగిన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.